యూత్ గంజాయికి డ్రగ్స్కి దీనికి దూరంగా ఉండండి. ఇది మనది కాదు, మనకు కాదు. ఇది నాదొక్కటే నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేస్తుంటారు, మాకు పిల్లగాడు ఇట్లా అయింది అట్లా అయింది చెప్పండి. వాళ్ళ బాధలు వర్ణనాన్వితం ఉన్నాయి. చైన్లు గుంజుకపోతారు, పిల్లలు ఇంట్లో సామాన్ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో సృష్టించింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటే కోరుతున్నా, సీఎం గారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎరాడికేట్ చేద్దాం సార్. డ్రగ్స్ని గంజాయిని ఈ రాష్ట్రం నుంచి ఎరాడికేట్ చేద్దాం, కాల్చి పడేద్దాం ఎవడని ఇట్లాంటి సంస్కృతిని ఎంటర్టైన్ చేసినండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా మంచి విషయం అండి. అసలు ప్రభుత్వంలో ఉండి కూడా గంజాయిని డ్రగ్స్ను ఎరాడికేట్ చేద్దామని ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే కనుక మా పిఎంఆర్ టీవీ పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఎవరు చేసినా అసలు నిజంగా మనం బతికేదే అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. రేపు భారతదేశాన్ని చూసుకోవాల్సిన పౌరులు డ్రగ్స్కు గంజాయికి అలవాటై సస్తున్నారు. నిజంగా దీన్ని ఎరాడికేట్ చేయాలని కోరుకుంటూ మరి ఐ లవ్ యూ లింగోజ్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. నెక్స్ట్ నేను అనుకుంటున్నా 150 కార్పొరేటర్లు కూడా ఇదే పని చేస్తారేమో. ఇక అంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిండు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్.